శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. స్వామి అంబటి రాంబాబు గారి వీడియో చూసారా? ఒకటి చూసాను. సో ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఎవరి అకౌంట్స్ అనేవి అసలు ట్రేస్ చేయడం చాలా కష్టం. కొన్ని వందల లక్షల అకౌంట్లలో రకరకాలుగా ప్రతిరోజు ఎవరో ఒకరిని ట్రోల్ చేస్తూనో లేకపోతే తిట్టడం ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. చిరంజీవి గారి విషయం కూడా ఇప్పుడు దయా చౌదరి అనే అకౌంట్ది ఆయన రిపోర్ట్ చేసినట్టుగా అంబటి రాంబాబు గారు ప్రస్తావించిన అకౌంట్ది చెప్తున్నాను. సో అయితే ఇప్పుడు ఆయన మొత్తం చెప్పి చివరికి బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ సైకోలు వాళ్ళే చేసి ఉంటారు అనే, అంటే కన్ఫర్మేషన్ ఇవ్వట్లా, వాళ్ళే అన్నట్టుగా చెప్తున్నారు ఆయన. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, మీకు ఒక అకౌంట్ చూపిస్తాను నేను. అంటే ఇవాళ సోషల్ మీడియా అకౌంట్ల పేర్లను చూసి ఆ పేర్లను బట్టి వీళ్ళు పలానా వ్యక్తులు అయ్యి ఉండొచ్చు అని చెప్పని మనం ఎజంప్షన్కి వచ్చేసి దాని మీద జడ్జిమెంట్లు ఇచ్చేయటం అంటే అంబటి రాంబాబు గారి స్థాయిలో ఉన్న నాయకుడికి అది ఆయనకి సహేతుకం కాదు. కారణం ఏంటి అంటే నేను ఇప్పుడు మీకు ఒక అకౌంట్ చూపిస్తాను. సో ఇక్కడ ఇంకోటి ఉంది, దయా పేరు వెనక ఒక తోక ఉంది. అదే చెప్తున్నా, దయా చౌదరి. అదే ఇక్కడ మీకు ఒక పేరు చూపిస్తాను నేను. ఇదిగో ఎక్స్లో ఈ అకౌంట్ పేరు చిరంజీవి. ఈ చిరంజీవి అనే పేరుతో ఉన్న ఈ అకౌంట్ హోల్డరు నిత్యం పచ్చి బూతులు. ఈ పోస్ట్లో కూడా ఇతను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారిని ఉద్దేశించి, ఒక దున్నపోతు మేత కోసం అరుస్తుంది, వీడికి వరిగడ్డి ఒక 2 ట్రాక్టర్లు పంపండిరా. రీసెంట్గా పెట్టాడు, ఈ రోజు పెట్టింది. కానీ ఇతను ఆ అకౌంట్కి పెట్టుకున్న పేరు చిరంజీవి. అదే రీసెంట్గా ఇతని మీద కేసు అయింది. ఇతను ముస్లిం, ఓకే, ఇతను హిందూ కూడా కాదు. ఇంకే పవన్ కళ్యాణ్ పేరు అయితే చిరంజీవి అని పెట్టుకుంటేనో, లేకపోతే రాజేష్ పేరు అయితే చిరంజీవి అని పెట్టుకుంటానో అర్థం ఉంది. ఇతను చిరంజీవి అని పేరు పెట్టుకొని పచ్చిపూతులు తిడతా ఉన్నాడు. అలాగే ఇవాళ ఈ దయా చౌదరి అని పేరు పెట్టుకున్న మాత్రాన అతను పక్కాగా బాలయ్య గారి ఫ్యానే అని చెప్పని జడ్జిమెంట్ అయ్యుండొచ్చు అని అంటే బాలయ్య గారి ఫ్యాన్ అయ్యుండొచ్చు, బాలయ్య గారి ఫ్యాన్స్ సైకోలు అని చెప్పని అంబటి రాంబాబు గారు చెప్తా ఉన్నాడు అనటానికి అవకాశం. ఇక్కడ అదే అంబటి రాంబాబు గారు మరి ఈరోజు చిరంజీవి గారి పేరిట ట్రోల్ అవుతున్నాయి. ఎస్, చిరంజీవి గారిని దూషించినా, బాలయ్య గారిని దూషించినా, అంబటి రాంబాబు గారిని దూషించినా అది ఆక్షేపణీయమే. విధానాల పరమైన విమర్శలు ఉండాలి. వాళ్ళలో ఏదైనా తప్పు ఉంటే ఆ తప్పుని ఎత్తి చూపే స్వేచ్ఛ హక్కు వరకు ప్రజాస్వామ్యం కల్పించింది. భావప్రకటన స్వేచ్ఛ అంతవరకు పరిమితం చేస్తుంది తప్ప ఇష్టారీతిన వ్యక్తిత్వాలకు పాల్పడటం, అశ్లీల పదాలతోటి, అసభ్య పదజాలంతో దూషించే హక్కు ఎవరికీ లేదు. ఆ విషయంలో అంబటి రాంబాబు గారిని ఎవరైనా దూషించినా కూడా నేను ఖండిస్తా. నేను ఆ సంస్కృతిని ప్రోత్సహించను. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, అంబటి రాంబాబు గారికి చిరంజీవి గారిని దూషిస్తున్న అంశం ఆక్షేపణీయం అనిపించింది. ఎస్, చిరంజీవి గారి అభిమానిగా మీకు ఆక్షేపణీయం అనిపించుండొచ్చు. కానీ మరి మీ పార్టీలో మీ నాయకుడి చెల్లెల్ని, షర్మిల గారిని, మీ సోషల్ మీడియా విజయలక్ష్మి గారిని కూడా నిందిస్తూ, అసలు ఏమో రాజశేఖర రెడ్డికే పుట్టలేదు అని చెప్పని మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా విభేదించిన పాపానికి ఎంత కుసంస్కారపు మాటలతో ఆమెని ఎంత హీనంగా మాట్లాడారు. మీ నాయకుడు కానీ మీరు కానీ, అరే మన రాజశేఖర రెడ్డి కుమార్తె, మన జగన్మోహన్ రెడ్డికి తోడబుట్టిన చెల్లెలు, వాళ్ళకి కుటుంబ పరంగా విభేదాలు ఉంటే ఉండుండొచ్చు, మనం ఎవరో మాట్లాడటానికి మనకి మాట్లాడే హక్కు ఎక్కడుంది అని చెప్పని ఒక్క సందర్భంలో అయినా సరే ఈ అంబటి రాంబాబు గారు మీడియాలో కొంచెం మాట్లాడుంటే ఇవాళ చిరంజీవి గారి గురించో ఇంకొకరి గురించో మాట్లాడే నైతికత ఈయనకుంటుంది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకి వ్యతిరేకంగా హైకోర్టులు తీర్పులు ఇచ్చినాయి అని చెప్పని హైకోర్టు జడ్జిలని ఎట్లా తిడుతూ పోస్టులు పెట్టారు వైసీపీ వాళ్ళు. చివరికి ఇష్యూ సిబిఐ కేసులు అయ్యి అరెస్ట్ అయింది మొత్తం ఈ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలే కదా. వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డిజిటల్ కార్పొరేషన్ నుంచి, ఫైబర్ నెట్ నుంచి జీతాలు ఇచ్చి పోషించింది కదా. మరి దాన్ని ఏ రోజు తప్పుపట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు. ఆయన స్వయంగా మళ్ళీ ఒక క్వాలిఫైడ్ లాయర్ అయి ఉండి హైకోర్టు న్యాయమూర్తులను ఈ రకంగా తిట్టడం ఏంట్రా?
కేసు మెరిట్స్ ప్రాతిపదిక మీద హైకోర్టులు తీర్పులు ఇస్తాయి తప్ప మనకు వ్యతిరేకంగా తీర్పులు ఎందుకు ఇస్తాయి అని చెప్పని ఒక్క సందర్భంలో కూడా మాట్లాడలేదే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించడమే నేరం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వాళ్ళ జీవితాలను అతలాకుతలం చేసిన నేపథ్యంలో అమరావతి రైతాంగం ఉద్యమిస్తే అమరావతి మహిళలను పట్టుకొని మార్ఫింగ్ ఫోటోలతోటి మార్ఫింగ్ వీడియోలతోటి అత్యంత జుగుసాకరమైన పదజాలంతో ట్రోల్ చేసినాడు. మరి అదే జిల్లాలో పుట్టిన అంబటి రాంబాబుకి కనీసం అరే మన కుటుంబాల్లో లాంటి మహిళలే వాళ్ళు కూడా వాళ్ళని ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పని ఆ రోజు ఒక్కసారన్న మీడియాలోకి వచ్చి మాట్లాడలేదే. సాక్షాత్తు అసెంబ్లీలో అంబటి రాంబాబు ఉండగానే అతని సహచర శాసనసభ్యులు రాజకీయాలకి సంబంధం లేని గృహిణిగా ఉన్న భువనేశ్వర్ గారిని, అసలు మొత్తం తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళా నాయకురాలని, తెలుగుదేశం సోషల్ మీడియాలో ఉన్న మహిళల్ని అత్యంత జుగుసాకరమైన పదజాలంతో విమర్శలు చేస్తూ ఉన్నప్పుడు, దూషిస్తూ ఉన్నప్పుడు ఒక రాజకీయ పార్టీ సోషల్ మీడియాగా మనం ఎంచుకోవాల్సిన విధానం ఇది కాదు అని చెప్పని ఒక్కసారి కూడా వాళ్ళ శ్రేణులకి హితబోధ చేయలేదే. బోరగడ్డ అనిల్ అని చెప్పనే ఒక వ్యక్తిని అచ్చోసిన ఆంబోతులాగా సమాజం మీద వదిలి అతని చేత అడ్డమైన బూతులన్నీ తిట్టిస్తున్న రోజున ఎవడి బోరగడ్డ అనిల్ ఇటువంటి వాళ్ళ మూలన మన పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చుద్ది అని చెప్పని ఒక్కసారి కూడా అటువంటి వాడిని కట్టడి చేసే ప్రయత్నం చేయలేదే. ఈరోజు ఎవడో ఒక సోషల్ మీడియా అకౌంట్లో ఆ అకౌంటు ఆ పేరు గల వ్యక్తిది అవునో కాదో తెలియదు. ఆ పేరు గల వ్యక్తి నిజంగా చిరంజీవి గారి పట్ల ద్వేషభావంతో తిడుతున్నాడో, బాలకృష్ణ గారి పట్ల ప్రేమభావంతో తిడుతున్నాడో తెలియదు. అతని ఐడెంటిటీ ఎవరికి తెలీదు. మీకు ఏదైనా ఆక్షేపణ ఉంటే కేసు పెట్టండి. పోలీసులు దాని మూలాలు వెలికి తీసిన తర్వాత అతని ఐడెంటిటీ ఏంటనేది రివీల్ చేసిన తర్వాత ఆ రోజు అతను నిజంగా బాలకృష్ణ అభిమాని అయితే మాట్లాడితే అర్థం ఉంది. ఇవాళ ఫేక్ ప్రొఫైల్స్ తోటి, ఫేక్ డీపీలతోటి, ఫోటోలతోటి, ప్రొఫైల్ పిక్చర్స్ తోటి లక్షలాది అకౌంట్లు క్రియేట్ చేసి మీరు ప్రశాంత్ కిషోర్ సర్వీసెస్ వాడుకున్న నాటి నుంచి సోషల్ మీడియాని దుర్వినియోగం చేసింది మీరు. ఇవాళ మీరు మీడియా ముందుకు వచ్చి నీతి సూక్తులు చెప్తుంటే వినటానికి మీకు ఎబ్బెట్టుగా, చెప్పడానికి మీకు ఎబ్బెట్టుగా లేదేమో కానీ వినటానికి మాకు చాలా ఎబ్బెట్టుగా ఉంది. రాంబాబు గారు బాలయ్య గారికి లింక్ పెట్టడానికి ఆ ఫంక్షన్లో అడ్డుకున్నారు అని చెప్పేసి ఇక్కడ ఏమంటాడు, బాలయ్య ఫ్యాన్స్ సైకోలు, నేను ఖమ్మం వెళ్తే అక్కడ నా మీద దాడి చేశారు అని చెప్పని. ఖచ్చితంగా ఒక వివాదాస్పద వ్యవహారంలో ఇన్వాల్వ్ అయింది వాస్తవం. బాలకృష్ణ గారికి ఈయనకి మధ్య కొంత రిఫ్ట్ నడిచింది వాస్తవం. ఈయన బాలకృష్ణ గారిని అవమానించే వ్యాఖ్యలు చేసింది వాస్తవం. వ్యాఖ్యలు చేసినప్పుడు మీ నాయకులు మీ శ్రేణులు చేసిన దుందుడుకు వ్యవహారాలన్నీ కూడా బయటికి తీయండి. ఇవాళ ఎవరిని సైకో అంటున్నారు? సొంత చిన్నాన్న దారుణంగా హత్యకు గురైతే ఆ చిన్నాన్న కుమార్తె వ్యక్తిత్వానికి పాల్పడుతూ సాక్షుల కథనాలు రాయించింది మీరు. సొంత చిన్నాన్న దారుణ హత్యకు గురైతే నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆపాదిస్తూ కథనాలు రాయించింది మీరు. సైకో పనులకి, సైకో అనే పదానికి కేర్ ఆఫ్ అడ్రస్ మీరు, మీ పార్టీ. మీకు వాళ్ళ బాలయ్య అభిమానులను సైకో అని చెప్పని మాట్లాడే నైతికత మీకెక్కడుంది?